హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్దీ స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. పల్లీలు ఇంకా అటుకులతో చేసే ఈ లడ్డు చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే సింపుల్గా ఈ లడ్డూని తయారు చేసుకోవచ్చు. పల్లీలు, బెల్లం, అటుకులు అన్నీ ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఈ లడ్డూని తినవచ్చండి. ఎలాంటి పాకం అవసరం లేకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ లడ్డూని తయారు చేసుకుందాం. దీనికోసం స్టవ్ మీద కడాయిని పెట్టుకొని అందులోకి 1 కప్పు అటుకులు తీసుకున్నానండి. మీరు పెద్దవైనా తీసుకోవచ్చు, చిన్న అటుకులైనా తీసుకోవచ్చు. ఏ అటుకులైనా సరే ఇలా 1 నిమిషం పాటు కొంచెం క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు మంటను సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. లేకపోతే అటుకులు అనేవి మాడిపోతాయండి. చూడండి, చేత్తో పట్టుకొని ఇలా ప్రెస్ చేసామంటే అటుకులు అనేవి క్రిస్పీగా విరిగిపోవాలి. అప్పుడే అటుకులు ఫ్రై అయినట్టు. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని అదే కడాయిలోకి ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పల్లీలను తీసుకుంటున్నాను. పల్లీలను మంటను మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 2-3 నిమిషాలు క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై చేసుకుంటేనే లడ్డు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న పల్లీలను ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. వీటన్నింటినీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న అటుకుల్ని ఆ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకునేటప్పుడు మరీ మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలా కోర్సుగా 2-3 పల్సులు ఇచ్చి మిక్సీ పట్టుకున్నామంటే అటుకుల మిక్సర్ అనేది రెడీ అయిపోతుంది. ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి వేసుకొని అదే మిక్సీ జార్లోకి మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న పల్లీలను పొట్టు తీసేసుకొని, పల్లీలు కూడా మెత్తని పౌడర్ లాగా కాకుండా ఇలా కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా కొంచెం క్రష్గా మిక్సీ పట్టుకుంటేనే మనకు మధ్య మధ్యలో తినేటప్పుడు ఆ పప్పులు తగులుతూ లడ్డు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మరీ మెత్తగా మిక్సీ పడితే టేస్ట్ అంత బాగోదు. తర్వాత స్టవ్ మీదకి ఒక పాన్ పెట్టుకొని అందులోకి ఏ కప్పుతో అయితే పల్లీలు, అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు బెల్లం తీసుకోవాలి. ఇందులోనే ఒక అరకప్పు వాటర్ పోసుకొని ఈ బెల్లం పూర్తిగా కరిగేంత వరకు కరిగించుకోవాలండి. ఈ లడ్డు కోసం మనకు ఎలాంటి పాకం రానవసరం లేదు. బెల్లం పూర్తిగా కరిగితే సరిపోతుంది. ఇలా బెల్లం మొత్తం ఉండలేమీ లేకుండా పూర్తిగా కరిగేంత వరకు కరిగించుకొని ఈ బెల్లం సిరప్ని స్టవ్ మీద నుంచి పక్కకు తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే స్టవ్ మీద వేరొక పాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుంటున్నాను. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత 1/4 కప్పు బాదం పప్పు పలుకులు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఏ స్వీట్స్లోకైనా డ్రై ఫ్రూట్స్ అనేది మీ ఇష్టం అండి. కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు. ఈ బాదం పప్పు పలుకులు కొంచెం ఫ్రై అయిన తర్వాత 2-3 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు పలుకులు వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ జీడిపప్పు పలుకుల్ని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోనే 1/4 కప్పు ఎండు కొబ్బరి తురుమును వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నా పచ్చి కొబ్బరి తురుమును వేసుకొని అయినా ఫ్రై చేసుకోవచ్చు. మనం ఎండు కొబ్బరి వేసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. 1 నిమిషం పాటు సిమ్లో ఉంచుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మనం పక్కన పెట్టుకున్న బెల్లం సిరప్ని ఒక ఫిల్టర్ సహాయంతో ఇందులో పోసుకోవాలి. ఇలా బెల్లం సిరప్ని ఫిల్టర్ చేసుకోవటం వల్ల బెల్లంలో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ బయటికి పోతాయండి. ఇప్పుడు ఈ స్వీట్ టేస్ట్ ఇంకా బాగుండటం కోసం ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఇది మొత్తం చక్కగా ఈ బెల్లం సిరప్లో కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పల్లీ పౌడరు, అటుకుల పౌడర్ని ఈ బెల్లం సిరప్లో వేసుకొని పూర్తిగా కలిసేంత వరకు కలుపుకోవాలండి. ఈ పల్లీల పౌడర్ మొత్తం బెల్లం సిరప్లో బాగా కలిసేలాగా కలుపుకొని దగ్గరే ఉండి ఒక 3-4 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని బెల్లం సిరప్లో ఈ పౌడర్ బాగా కలిసేలాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకునేటప్పుడే మధ్య మధ్యలో కొంచెం నెయ్యి వేసుకుంటూ ఉడికించుకున్నామంటే లడ్డు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేనైతే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా కలుపుకుంటూ ఉడికించుకున్నానండి. మొత్తం ఈ మిశ్రమం అనేది ఉడకటానికి నాకు 4 నిమిషాలు టైం పట్టింది. ఇది ఇంకొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఉడికించుకుంటున్నాను. మీకు ఒకవేళ నెయ్యి ఇష్టం లేదనుకుంటే నెయ్యి లేకుండా అయినా ఈ మిశ్రమాన్ని ఉడికించుకోవచ్చండి. ఇది పూర్తిగా ఉడికిన తర్వాత పాన్ నుంచి సపరేట్ అవుతూ పాన్కు అంటుకోకుండా ఒక ముద్దలాగా తయారవుతుంది. ఈ విధంగా ఉన్నప్పుడే స్టవ్ మీద నుంచి పక్కకు తీసుకొని
కొంచెం చల్లారనివ్వాలి. మీరు లడ్డూ చేయటానికి వీలుగా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని స్పూన్తో ఒకసారి బాగా కలుపుకొని చేతికి నెయ్యి రాసుకొని మీరు ఏ సైజులో అయితే లడ్డూ చేసుకోవాలనుకుంటున్నారో ఆ సైజులో పిండి ముద్దను తీసుకొని ఇలా లడ్డూలాగా చుట్టుకున్నారంటే అప్పటికప్పుడు చాలా సింపుల్గా ఈ లడ్డూలను తయారు చేసుకోవచ్చు. ఇలాగే మిగిలిన లడ్డూలన్నింటినీ చుట్టుకోవాలండి. ఇంతే అండి. ఎలాంటి పాకం అవసరం లేకుండా చాలా సింపుల్గా ఫస్ట్ టైం వంట చేసేవాళ్ళు కూడా ఈ లడ్డూలని చాలా ఈజీగా ప్రిపేర్ చేస్తారు. ఇలా చేసుకున్న లడ్డూలని పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు రోజు ఒకటి తిన్నారంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.